2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్ 48.21 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక ప్రస్తావన ఈ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఏపీకి అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు, భవిష్యత్తులో అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. అలాగే పోలవరం పూర్తి బాధ్యత తామే తీసుకుంటామని చెప్పారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి రోడ్లు, రహదారులు, ఈ విధంగా విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూడా నెరవేరుస్తామని చెప్పి పార్లమెంటు వేదికగా మరొకసారి కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన ఎంపీ బాలశౌరి గారు మనతో పాటు ఉన్నారు. సార్, కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక ప్రస్తావన ఏ విధంగా చూస్తారు? ఈరోజు కేంద్ర బడ్జెట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి చాలా నిధులు కేటాయించారు. సో ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా నిధులు కేటాయించింది దేశంలో వేరే రాష్ట్రాలతో కానీ పోలిస్తే. ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహార భద్రతతో పాటు మరి భారతదేశం యొక్క ఆహార భద్రతను కూడా మనం కాపాడుకోవాలి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అని చెప్పేసి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం చాలా సంతోషకరం. దీన్ని బట్టి ఒరిజినల్గా మనం ఏదైతే అనుకుంటున్నామో పోలవరం ప్రాజెక్టు దాదాపు 200 టీఎంసీ వాటర్ని మనం తీసుకోవాలనుకునేటువంటిది తప్పకుండా అది నెరవేరిద్ది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో ఈ ప్రాజెక్ట్ని మనం త్వరలోనే రానున్నటువంటి 3-4 సంవత్సరాలను మనం కంప్లీట్ చేస్తాం. అది ఒక పెద్ద వరం. రెండవది, మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి క్యాపిటల్ సిటీ లేదు. కానీ ప్రతి ఒక్క రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉంది, కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి లేదు. సో దానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. అవసరమైతే ఇంకా ముందు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ పాజిటివ్ సిగ్నల్స్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవటానికి. అదే రకంగా మనకి వైజాగ్ నుంచి చెన్నైకి ఇండస్ట్రియల్ కారిడార్ గురించి చెప్పారు. ఆ ఇండస్ట్రియల్ కారిడారు అదే రకంగా తెలంగాణ ఓరోకల్లు నుంచి బెంగళూరు వరకు ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడారు, ఈ రెండు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం ఇండస్ట్రియల్గా కూడా. సో దాని ద్వారా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మనకి నిధులు రావటంతో పెట్టుబడులు రావడంతో పాటు కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఎకానమీని డెవలప్ చేసుకునేటువంటి దాంట్లో ఒక భాగంగా ఉంటుంది. సో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ను మరి ఏదైతే మనకి అప్పుడు విభజన చట్టం ఏదైతే ఉందో ఆ విభజన చట్టం ప్రకారంగా మనకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తామని చెప్పారు. అందులో ప్రధానంగా చూసినట్లయితే మనకి ఒకటి ఆయిల్ రిఫైనరీ ఒకటి వస్తుంది. ఆయిల్ రిఫైనరీ కానీ వచ్చినట్లయితే దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి వరం. అదే రకంగా ఒక స్టీల్ ప్లాంటు, ఇంకా రోడ్స్, నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మేము ఇక్కడ ఎంపీస్గా మేము కేంద్ర పెద్దలతో కలిసి మేము పర్యవేక్షిస్తాం. మరి ఇన్ని సాధించారు అంటే ఈరోజు కేంద్ర బడ్జెట్లో అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమిష్టి కృషితోటి ఈరోజు ఇన్ని సాధించగలిగాం. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఎంపీలు అందరం కూడా కలిసి ఏదైతే మనకు రావాలో విభజన చట్ట ప్రకారంగా వాటినన్నింటినీ పర్ష్యూ చేసి మనకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం. గత 2 టర్మ్స్లో కూడా మోడీ ప్రభుత్వం మూడోసారి ఇప్పుడు అధికారంలో ఉంది. గత 2 టర్మ్స్లో వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి అంతగా పట్టించుకోలేదా? ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బాధ్యతను నెరవేరుస్తుంది అనుకోవచ్చు. వాళ్ళకి ఎలక్షన్స్కి ముందు వాళ్ళకి ఎంత మెజారిటీ వస్తుందని మాకు తెలియదు. యాక్చువల్గా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి ఆర్కిటెక్ట్గా ఉన్నటువంటిది మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. సో వారి ద్వారానే ఇవన్నీ జరిగినాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదనే దృష్టి పెడతారు. వారికి డెఫినెట్గా ఈరోజు పోలవరానికి నిధులు వచ్చినాయి అన్నా, అమరావతి రాజధానికి నిధులు వచ్చినాయి అన్నా, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చినాయి అన్నా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, వీళ్ళందరూ ఢిల్లీ పెద్దను కలవటం ద్వారానే వచ్చినాయి. కేంద్ర బడ్జెట్ ఇది, కానీ ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రస్తావనే ప్రత్యేకంగా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి? ఇండియా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత వేరే రాష్ట్రాలకు కూడా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. ఉత్తరాఖండ్ అని చెప్పారు, చాలా చెప్పారు. ఒరిస్సాకి చెప్పారు, చాలా చెప్పారు. అలా ఏం లేదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది బేసిక్గా ఒక క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రం. అదే రకంగా పోలవరం అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది.
అవన్నీ సాధించాం. కానీ ఈ 15,000 కోట్లు అమరావతికి సాయం అనేది ఇంతతో అయిపోతుందా? అది బడ్జెట్ స్పీచ్లో ఎఫ్ఎం గారే చెప్పారు, అవసరం అనుకుంటే ఇంకా కూడా మీకు ముందు ముందు డబ్బులు ఇస్తామని చెప్పి. అది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో అమరావతి క్యాపిటల్కి ఇంకా నిధులు అవసరమైతే తప్పకుండా అందరం మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ అత్యధిక నిధులు దాటానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇంకొకటి, రేపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, అక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని. దీన్ని ఏ విధంగా చూస్తారు? బేసిక్గా మేము ఆలోచించేది డెవలప్మెంట్ యాక్టివిటీస్. మాకు కావాల్సింది రాజధాని, పోలవరం, ఇండస్ట్రియల్ కారిడార్స్, అలాగనే రాయల్ రిఫైనరీ, వీటిని గురించి మేము మాట్లాడతాం. మిగిలినవన్నీ ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా. మీకన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించారు, కానీ అప్పుడు ఏపీకి సంబంధించి ఎటువంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రకటన కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చారు కదా. గతంలో వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మాకు ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు మీరు భాగస్వామ్య పక్షంగా ఉన్నారు కాబట్టి ఇంత సాధించగలుగుతున్నారు రాష్ట్రం. అది చెప్పాం కదా, ఎలక్షన్స్కి ముందు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మనకు తెలియదు. సో మనం అభివృద్ధికి చేసుకునేటువంటి దృష్టితో మనం ముందుకెళ్తున్నాం, అది మేము సాధించాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి సహకారం ఉంది, కేంద్ర బడ్జెట్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి బాలశౌరి చెప్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరిపిన కేటాయింపులకు సంబంధించి పోలవరం కానీ, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం బాధ్యత, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి కానీ, వీటన్ని సాధన వెనుక కృషి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు, ఈ క్రెడిట్ అంతా కూడా వారికే దక్కుతుంది అని చెప్పి కేంద్ర బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేపు జగన్ ధర్నాకు సంబంధించి ముఖ్యంగా రాజకీయంగా పరంగా జరిగే కార్యక్రమం అనేది ముఖ్యంగా వాటి గురించి మేము స్పందించాం. మా ఫోకస్ అంతా కూడా అభివృద్ధిపైనే ఉందని చెప్పి బాలశౌరి చెప్తున్నారు. కర్పర్సన్ భరత్, గోపీకృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.